నమస్కారం ప్రజలారా. మన పులివెందులకు సంబంధించి అంటే ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు. అయితే ఆయన ఇప్పుడు మళ్ళా మన వైసీపీ పార్టీలోకి వచ్చినాడు. ఈయన ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి, అదేవిధంగా వాళ్ళ కోడల గురించి కూడా ఏదో మాట్లాడుతున్నాడు. అంటే మన భారతమ్మ చాలా మంచిదనే చెప్తాను. ఎవరేమన్నారు, ఏమన్నా అన్నారా భారతమ్మని ఎవరు ఏమన్నా అన్నరో అనబోరు కూడా భారతమ్మకు ఎదురు తిరిగి మాట్లాడతా ఏమవుతుందో అని కూడా తెలుసు అందరికీ. మనమేం కొత్తగా ఏం చెప్పక్కర్లా. సరే, సతీష్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో ఇందాం ఒకసారి, ఆ తర్వాత మనం వీడియోని వివరించుకునే ప్రయత్నం చేద్దాం. చాలా మందికి తెలియదు భారతమ్మ యొక్క వ్యవహారం గురించి. చాలా అంటే చాలా సామాన్యురాలుగా వ్యవహరించేటువంటి తీరాగది. ఆమె వాడే కారు గాని, ఆమె చేసే దైనందిక కార్యక్రమాలు గాని మీరు ఆలోచన చేస్తే, ఎందుకంటే నేను ఇటీవల కాలంలో వాళ్ళ ఆ కుటుంబానికి కొంచెం దగ్గరగా ఉన్నా కాబట్టి విజయవాడకు పోయినటువంటి ప్రతి వారంలో కూడా ఒక్కసారైనా అక్కడ ఉన్నటువంటి మదర్ తెరెసా అనాథ ఆశ్రమం పోతున్నాను. సతీష్ రెడ్డి గారు, మీరు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మీరు నారా చంద్రబాబు నాయుడు గారితో సన్నిహితంగా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంచి పదవి తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర బాగానే ఉన్నారు. 1997 నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఏ విధంగా సేవలు అందించారో నారా భువనేశ్వరి గారు మీకు బ్రహ్మాండంగా తెలుసు, నాకన్నా కూడా. ఎందుకంటే మేమంటే వైసీపీ, మీరు టీడీపీలో నుంచి మా పార్టీలోకి వచ్చినారు కాబట్టి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్ని సేవలు అందించినారు, ఎంతమంది పిల్లలకు చదువులు చెప్తున్నారు, ఎంతమంది తలసేమియా వ్యాధితో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరినీ ఏ విధంగా ఆదుకుంటున్నారు, ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఏ విధంగా ఎంతమందికి రక్తదానం చేస్తున్నారు, ఎంతమందికి విద్య నేర్పించున్నారు, ఎంతమందికి స్కిల్ డెవలప్మెంట్ పెట్టి వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నారు. ఈ కుప్పంలో ఏ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి ఏ విధంగా కుప్పం పోయి కుప్పంలో ఉండేటువంటి ప్రజలు ఆమెను ఏ విధంగా చూసుకుంటారు, మన ఇంటికి మన అక్కో మన చెల్లెలు మన అమ్మో ఎవరన్నా వచ్చితే ఏ విధంగా చూసుకుంటారో ఆ విధంగా కుప్పం ప్రజలు ఆమెను చూసుకుంటారు. అదేవిధంగా మాట్లాడంగా దయచేసి వీడియోని పూర్తిగా చూడండి ప్రజలారా. అనాథ పిల్లలతో అక్కడటువంటి వికలాంగులతో ఉదయం పోతే మధ్యాహ్నం వరకు ఆమె కాలక్షేపం చేస్తుంది. మీకు ఎవరికైనా తెలుసా ఈ విషయము? పులివెందుల్లో ఉండేటువంటి వికలాంగులను ఎన్నిసార్లు పరామర్శించింది ఏమో పోయి 365 రోజుల్లో ఎన్ని రోజులు కుప్పానికి పోతుంది ఆమె అనేది ఒకసారి గమని. ఈమె ఉండేటువంటి మన భారతీ రెడ్డి గారు ఎన్నిసార్లు పులివెందులకు పోతుంది, ఎంతమంది ప్రజలతో మాట్లాడుతుంది, అక్కడ ఉండేటువంటి ప్రజల కష్టాలు ఏమన్నా ఒకరోజైనా తెలుసుకునిందా? చెప్పండి సార్. పులివెందుల్లో ఉండేటువంటి ప్రజలు ఆయన్ను గెలిపించుకుంటే అసెంబ్లీకే పోకుండా ఇంట్లో కూర్చోన్నాడు మన మొగోడు. ఇంకా మళ్ళీ భారతీ రెడ్డి గారి గురించి మనం మాట్లాడాలి ఇప్పుడు. ఇదంతా ఎందుకు వచ్చిందిరా అంటే సూట్ కేసులే, దొంగ కంపెనీలు, దొంగ సూట్ కేసులు, దొంగ డైరెక్టర్లు చేసేటి బోగు పనులు. కాబట్టి ఈయన ఒక ఆయన వచ్చినాడు ఇప్పుడు మాట్లాడేదానికి. నేను ఏం చెప్తున్నానంటే ప్రజలారా, భారతీ రెడ్డి గారు ఎక్కడైనా సరే ఏమన్నా వైఎస్ఆర్ ట్రస్ట్ అని ఏమన్నా పెట్టిందా? లేదు. ఏదైనా ఆర్థికంగా ఇబ్బందిగా ఉండే వాళ్ళని ఏమన్నా ఆదుకున్నారా? లేదు. ఇంకేమన్నా మన పులివెందుల్లో ఉండేటువంటి ప్రజానీకానికి ఏమి చేసింది? ఏమో పోయి చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఏ విధంగా చేస్తారనేది పక్కన పెడితే, ఇక్కడ పులివెందుల్లో జగనన్న ఏ విధంగా చేస్తాడని పక్కన పెడితే, ఇక్కడ మహిళలను తీసుకువచ్చింది సతీష్ రెడ్డి గారు. కాబట్టి నేనేం చెప్తానంటే అదే సతీష్ రెడ్డి గారికి, అయా సతీష్ రెడ్డి గారు పులివెందుల్లో ఎన్నిసార్లు తిరిగినారు భారతి గారు, ఇటు చూడండి కుప్పంలో ఎన్నిసార్లు ఆమె పోయి వచ్చిందనేది. ఇన్ని వద్దుగా. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ఆమె, సామాన్యురాలు కాదామా? ఎవరన్నారు సామాన్యురాలు కాదని అంటుంది? ఎవరు కూడా సామాన్యురాలు కాదు ఆమె. ఆమె గొప్ప వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి భారతీ రెడ్డి గారు. ఎవరు ఈడ తక్కువగా మాట్లాడలేదు. ఒక నిరాడంబరంగా ముఖ్యమంత్రి భార్యగా ఉన్న నిరాడంబరంగా ఏ రోజు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనకపోగా ఆమె చేసే కార్యక్రమం ఏంటంటే విజయవాడకు పోతే ఆ యొక్క మదర్ తెరెసా అనేటువంటి ఒక వికలాంగ సంస్థ పోయి పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఆ యొక్క అనాథ పిల్లలతో గడుపుతుంది. ఎస్, అనాథ పిల్లల్ని ఇక్కడ చదివిస్తారు బ్రహ్మాండంగా. వీళ్ళే డబ్బులు పెట్టి నారా భువనేశ్వరి గారు
వాళ్ళే చదివిస్తున్నారు, వాళ్ళే అదేవిధంగా దీన్ని స్కిల్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రాం ద్వారా వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నారు. వాళ్ళకి ఏదైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళకు షుగర్లు బీపీలో ఉంటే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వైద్యం అందిస్తున్నారు. మెడికల్ ఏదైతే వాళ్ళకి ఏదైనా కావాల్సినటువంటి టాబ్లెట్స్ ఉంటాయో అవన్నీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అందిస్తున్నారు. మనం రాజారెడ్డి ట్రస్ట్ ద్వారా అందించినావా, రాజశేఖర రెడ్డి గారి ట్రస్ట్ ద్వారా ఏమన్నా అందించినావా, లేదంటే ఏ ట్రస్ట్ ద్వారా మనం అందించినాం, ఏ ట్రస్ట్ ద్వారా అందించినాం? ఎక్కడా కూడా ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొనలేదు, చేయలేదు అంటున్నారు. మీకు గుర్తే ఉంటారు సతీష్ రెడ్డి గారు, మనం అధికారంలో ఉన్నప్పుడు అగ్నిమాపక శాఖ ఏదైతే ఉన్నదో ఫైర్ స్టేషన్కి సంబంధించి ఉద్యోగాలు పడుతున్నాయని చెప్పి ఆ ఉద్యోగాలు ఎవరైతే ఉంటాడో హైట్ లేనోడు, క్వాలిఫై కానోళ్ళు, ఏదైతే అగ్నిమాపక శాఖకు క్వాలిఫై అవ్వని వాళ్ళందరినీ కూడా క్వాలిఫై చేసి 53 మందో 55 మందినో క్వాలిఫై చేసి ప్రభుత్వం నుంచి జీతభత్యాలు ఇచ్చా ఇంట్లో పని చేయించుకునింది, ఇంట్లో పాలేరు పనులు చేయించుకున్నటువంటి చరిత్ర మనది. మనం మాట్లాడకూడదు సతీష్ గారు, మాట్లాడేటప్పుడు ఒకసారి వెనక ముందు ఆలోచన చేసుకొని మాట్లాడండి. కానీ నేనేం చెప్తానంటే, నేను వాస్తవాలు ఏం జరుగున్నాయో అది జరిగిందయా ఇది జరిగిందయా అని చెప్తా. కానీ మీరు భారతి గారిని మాట్లాడుకుంటా ఉంటే నేను మాట్లాడను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం మాట్లాడతారు, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సతీష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కూడా అంతో ఇంతో లబ్ధి పొంది ఉంటాడు, ఆయనకు తెలీదా భువనేశ్వరమ్మ గారు ఏమి చేస్తారనేది అని తెలుగుదేశం వాళ్ళు మాట్లాడతారు. రేపు వాళ్ళు మాట్లాడక ముందే నేను మాట్లాడుతున్నా. అది ఇంకేమిలే చెప్పుగా రోజు కాదు, మీరు ఒక చిన్న కార్యక్రమం పెడితే దానికి ఒక పెద్ద అట్టహాసం చేస్తారు. మీ ముఖ్యమంత్రి భార్యలో లేకుంటే మీ ముఖ్యమంత్రి కోడలో ఒక చిన్న పని చేస్తే దానికి పెద్ద పబ్లిసిటీ స్టంట్ కొడతారు. గడిచిన 6.5 సంవత్సరాలు ఇంకా ఎన్ని ఎందులే, ఆయన చెప్పినాడు కదా చెప్పేది. ప్రస్తుతం ముఖ్యమంత్రి భార్య ముఖ్యమంత్రి కోడలో మాట్లాడేదన్నా వాళ్ళు అది ఇది చేస్తే ఇంత స్టంట్ చేస్తారో అని చెప్తాడు. గత 6.5 సంవత్సరాలు కానంట ఏం ఆడ మదర్ తెరిసా అక్కడికి పోయి ఆడ ఉండేటువంటి పిల్లలతో ఉంటుందంట. 1997 సంవత్సరం నుంచి కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నారు, వైద్య సేవలు అందిస్తున్నారు, చదువు చెప్పించున్నారు, ఉద్యోగాలు ఇస్తున్నారు, అదేవిధంగా మెడికల్ క్యాంపులు పెడుతున్నారు, అదేవిధంగా వాటర్ ప్లాంట్లు ఇచ్చినారు, ఇంకా తలసేమియా పేషెంట్లు రకరకాలైనటువంటి వాళ్ళు సేవలు అందిస్తున్నారు. అంతెందుకు సార్, మన ఉమ్మడి కడప జిల్లా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకోకపోతే ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి వచ్చి ఆడికి వచ్చి ఇల్లు కొట్టుకోపోయిన వాళ్ళకి అందరికీ ₹1,00,000 చొప్పున ఇచ్చినారయ్యా. మనం ఏమి ఇచ్చినాము, మనం యాడిచ్చినాము, మనం ఇంట్లో నుంచి ఏమన్నా తెచ్చిచ్చినావా? లేదు సతీష్ రెడ్డి గారు ఏమన్నా అడిగి పోయినారా? లేదు మన భారతమ్మ గారు ఏమన్నా పోయినారా? లేదు భారతమ్మ గారి తరపున ఏమన్నా ఎవరన్నా పోయి ఆడేమన్నా వాళ్ళకి సేవలు అందించినారా? చెప్పండి సార్. దీనికి ఊరికే మనం మాట్లాడితే అట్ట. మీరు ఈరోజు వైసీపీ పార్టీలోకి వచ్చారు, నేను పార్టీ పెట్టినప్పుడు అని చూడాలి, వేరే విషయం. కానీ మనం మాట్లాడుకునేటప్పుడు, మనం ఏదైనా చేసేటప్పుడు ఎదుటోడు కూడా మనల్ని ఖచ్చితంగా కౌంటర్ ఇచ్చాడనేది ఒకసారి ఆలోచన చేసుకుంటే మంచిది. అదేవిధంగా చూసుకుంటే కుప్పంలో ఉండేటువంటి ప్రజానికం ఏ విధంగా భువనేశ్వరమ్మ గారు పోతే ఏ విధంగా ప్రజలాడ ఆమె చుట్టూ ఉంటారు, ఏ విధంగా ప్రజాదరణ ఆడ కుప్పంలో పొంది ఉన్నది. అదే మన భారతమ్మ నీటికి రమ్మని పులివెందులకు ఏ విధంగా ప్రజలు ఆడుకొచ్చారో అన్ని సమస్యలు చెప్తారా? లేదు అమ్మ మన జగనన్న మంచి పాలన చేస్తున్నాడు, మాకు సీఎం అయినా సీఎం కాకపోయినా పులివెందులకేమో శాసనసభ్యుడే భారతమ్మ, మాకు బ్రహ్మాండంగా చేసినాడు భారతమ్మ అని ఇక్కడ చెప్తారా? లేదు కుప్పంలో భువనేశ్వరమ్మ గారికి చెప్తారా? లేదా మన భారతమ్మ గారికి చెప్తారా? దీని మీద నువ్వు మాట్లాడేట్టుగా ఉంటే మాట్లాడు. మళ్ళా మన గవర్నమెంట్ తెచ్చుకోవాలన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజుకి పులివెందుల్లో సామాన్యమైనటువంటి ప్రజలను కలిసినటువంటి దాఖలాలు ఉన్నాయా? అదే కుప్పం తీసుకో. కుప్పానికి ఎన్నిసార్లు పోయి ఉంటారు భువనేశ్వరి గారు? ఆడ ఎన్నిసార్లు ప్రజలతో కలిసి ఉంటారు, ఎన్నిసార్లు ప్రజా సమస్యలను తెలుసుకొని ఉంటారు, ఎక్కడికక్కడ వాళ్ళ సమస్యలను అధికారులతో సమావేశం పెట్టి ఎక్కడికక్కడ సమస్యలను పరిష్కరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన బిజీగా ఉంటాడు, నియోజకవర్గంలోకి పోవాలా తిరగాలా చేయాలా, కాబట్టి ఆమె పోతాంది వచ్చింది. ఇంతకుముందు పోయేది కూడా లేదు ఆమె. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేశారో, అరెస్ట్ చేసిన రోజు నుంచి ఆమె బయటకు వచ్చింది రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా. అంతకుముందు ఏ రోజు కూడా రాజకీయాల్లోకి రాలా, ఏ రోజు కూడా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ మీటింగ్లకు కానీ లేకపోతే ఇంకోటి కానీ చేయలేనైనా. ఇంకొక విషయం ఏంటంటే, నేనేం ఇక్కడ కులాల మధ్య లేదంటే మతాల మధ్య చిచ్చు పెట్టాలను ఇంకోటి కాదు ప్రజలారా. మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటు తిరుమలకి కానీ, అదేవిధంగా ఇక్కడ విజయవాడ కానీ, మన కనకదుర్గమ్మ కాడికి కానీ, అదేవిధంగా శ్రీశైలం అయినా, అదేవిధంగా ఒంటిమిట్ట అయినా
ఏ గుళ్ళుకు పోయినా కూడా పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు అన్న ఒకడే పోతాడు. అదే మీరు చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు, ఆయన సతీమణి, ఆయన కుమారుడు లోకేష్ గారు, లోకేష్ గారి సతీమణి బ్రాహ్మణి గారు, వాళ్ళ అబ్బాయి, వీళ్ళందరూ కుటుంబ సమేతంగా పోయి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆశీర్వచనం తీసుకొని వచ్చేటువంటి పరిస్థితులు మనం చూస్తానే ఉన్నాం. సో మనం పెద్దగా మాట్లాడకూడదు. అయ్యా సతీష్ రెడ్డి గారు, మీరు మాట్లాడినారు. మీరు మాట్లాడిన దానికి తెలుగుదేశం వాళ్ళు కౌంటర్ ఇయ్యక ముందే నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది. నీకు ఇకనైనా సరే మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచన చేసుకొని మాట్లాడమని చెప్పి తెలియజేసుకుంటూ, ఎన్టీఆర్ ట్రస్ట్ అది నేను వైసీపీ అయినా, నువ్వు వైసీపీ అయినా, ఇంకొకడు బీజేపీ అయినా, ఇంకొక పార్టీ అయినా, ఎవడైనా సరే నాకు సహాయం కావాలంటే ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది మేము ముందున్నాం, మేము మీకు సహాయం చేస్తామని చాలామందికి, నాకు తెలిసిన వాళ్ళకు కూడా సహాయం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం.